స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అబ్బా ఏమున్నాడు, తను ఎలాగైనా లక్ చేయాలి. నా ఫ్రెండ్ నాతో మాట్లాడి వెళ్ళిన వెంటనే ఎలాగైనా వెళ్ళి ప్రపోజ్ చేసేస్తా. తను నాకు ఎలాగైనా కావాలి. హలో హలో, ఎక్కడున్నావు? వస్తున్నాను, వెయిట్. ఓకే ఓకే. హే హాయ్ దియా. ఏంటి సడన్గా రమ్మన్నా? అది హాయ్ బేబీ. మీట్ మై బాయ్ ఫ్రెండ్ స్వరూప్. స్వరూప్, దిస్ ఇస్ దియా. హాయ్. హాయ్. సరే మీరు ఎంజాయ్ చేయండి, నేను వెళ్తాను. దియా, దియా. ఏమైంది తనకి? ఏమో. దియా, ఫోన్ చేయాలా వద్దా, చేద్దామా వద్దా, చేస్తే ఏమనుకుంటాడు? తను నాకు ఎలాగైనా కావాలి. ఇప్పుడు ఎలా? సరే, ఏదైతే అదైంది, చేసేస్తా. హలో స్వరూప్. హలో, ఎవరు? నేను దియాని. చెప్పు దియా, మార్నింగ్ ఏంటి అలా వెళ్ళిపోయావు? స్వరూప్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నన్ను లవ్ చేస్తావా చేయవా? ఏం మాట్లాడుతున్నావు దియా? నేను నిన్ను ఎలా లవ్ చేస్తాను కూడా నీకు పిచ్చా? అదంతా నాకు తెలీదు. నన్ను లవ్ చేస్తావా చేయవా? ఏం మాట్లాడుతున్నావు దియా? నీ ఫ్రెండ్ ఉండగా నేను నిన్ను ఎలా లవ్ చేస్తా అనుకున్నావు? నా ఫ్రెండా? తను లేకపోతే? దియా, దియా. హలో హలో దియా. హలో 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 దియా. హలో హలో. షిట్.
ఏంటి పైకి పేపర్ ఇస్తే కిందకు వస్తుంది? ఓహో, కటన్ దారి కిందకు వస్తుందా? నేనేదో అనుకున్నా. అలా పైకి వచ్చాక పేపర్ లోపల. సార్ ఏంట్రా రాత్రి తాగింది ఇంకా తెగలేదా? అమ్మాయి మర్డర్ సార్. మటర్ ఏంటి? అమ్మాయి చచ్చిపోయింది సార్. రండి సార్. సార్ 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 ఏంటి బయట గొడవ? బయట పేపర్ పై ఎవరు మటర్ అంటున్నాడు సార్. ఎవడాడు? ఎవరో పిలు. నమస్తే సార్. చెప్పు. అపార్ట్మెంట్ లో మర్డర్ చూసా సార్. ఫుల్ బ్లడ్ తో ఉంది సార్. ఈసారి చెప్తుంటే నమ్మట్లేదు సార్. ఉదయాన్నే డెడ్ బాడీ ఏంట్రా? నీకేమైనా పిచ్చా? సార్ మీ టెన్షన్ చూస్తుంటే ఏదో జరిగినట్టు ఉంది సార్. ఒకసారి ఆలోచించండి సార్. అక్కడ గనక డెడ్ బాడీ లేదు, నీ సంగతి చూస్తా. నడు. అరే మధు, సార్ టీ తాగొద్దావురా. అలాగే సార్. అరే మధు, సార్ టీ తేరా. సార్ ఇంత టెన్షన్ టీ ఏంటి సార్? టెన్షన్ నీకు, మాకు కాదు. మూసుకొని కూర్చో, అర్థమైందా? ఏ ఫ్లోర్ రా? పైన సార్. రండి సార్. సార్ అదే సార్,
ఈ కిటికీలో నుంచి చూశాను. ఎక్కడా తలుపేసుంది? సార్ రావట్లేదు సార్. ఏయ్ మధు, తీవయ్యా కిటికీ. రావట్లేదు కదయ్యా, సార్ తలుపు తీ. రే తప్పగా, ఇది తీసే పద్ధతి. మధు, సార్ రూమ్ అంతా సెట్ చేయి. మధు, సందీప్కి ఫోన్ చేయి. సార్ హాయ్ సందీప్. హాయ్ సార్. సందీప్, క్లూస్ ఏమైనా ఉంటే చూడు. ఐ థింక్ దొంగలే చేసి ఉంటారు. పక్కా ప్లానింగ్తో చేసిన మర్డర్ సార్. పక్కా ప్లానింగ్తో చేశారు. మధు, సార్ రూమ్ అంతా సీల్ చేయి, బాడీని పోస్ట్ మార్టం పంపించు. అలాగే సార్. మధు, అమ్మాయి ఫోటో తీ. కిందకెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేద్దాం. ఏయ్, ఎవరే? మధు, సార్ ఫ్లాట్ లోకి వెళ్ళి చూసిరా. ఏంటి మీరు నా ఫ్లాట్ నుంచి వస్తున్నారేంటి? అసలు ఏం జరిగింది? చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాం. అయినా నా పర్మిషన్ లేకుండా ఏంటి? లోపల లేదు సార్. సారీ అమ్మా. సార్ అమ్మాయి కనిపించట్లేదు సార్. ఉందమ్మా, సార్ అసలు ఫైర్లో ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు? మనం వెళ్ళి చూసిన అమ్మాయి డెడ్ బాడీ మళ్ళీ మనకి ఎదురవడం ఏంటి? పేపర్ బై మాయమవడం ఏంటి? సంథింగ్ ఈస్ దేర్ సందీప్, సంథింగ్ ఈస్ దేర్. సార్ అమ్మాయి కనిపించట్లేదు సార్. సిఐ గారిని కలవాలి. బా ఉందమ్మా. సందీప్, ఆ అపార్ట్మెంట్ అమ్మాయి యొక్క డీటెయిల్స్ 2 గంటల్లో నా టైల్ మీద ఉండాలి. మోస్ట్లీ ఆ పేపర్ బాయ్ ఎక్కడున్నాడో ఎతికి పట్టుకోండి. సార్ ఒక్కసారి పంపించండి సార్, సిఐ గారితో మాట్లాడాలి. ఉందమ్మా. అదో సార్ బయట ఎవరో అమ్మాయి మిస్సింగ్ చేశాడు సార్. లోపలికి రమ్మను. నమస్తే, చెప్పండి. సార్
అమ్మాయి 2 రోజుల నుంచి కనిపించట్లేదు సార్. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోటో ఉందా? ఉంది సార్. మీరు బయట డీటెయిల్స్ ఇచ్చి మీరు వెళ్ళండి. అలాగే సార్, ఉంటాను సార్. వన్ మినిట్ సార్ మీ అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంది సార్. దియా అనే అమ్మాయి ఉంది సార్. మధు, సార్ నీ ఫోన్ లో అమ్మాయి ఫోటో తీసావు కదా, ఫోటో చూపించు. ఈ అమ్మాయినా? అవును సార్. మీకెలా తెలుసు సార్? తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. మీరు వెళ్ళండి, ఎంక్వైరీ చేస్తాం. సార్ ప్లీజ్ సార్. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. మా అమ్మాయి నాకు కావాలి సార్. ఈ ఫోటోలో టాటూ ఉంది, అదే డెడ్ బాడీకి ఇదే టాటూ ఉంది. సో ఈ అమ్మాయే ఆ అమ్మాయి ఉండొచ్చుగా? ఎగ్జాక్ట్లీ సార్. సందీప్, సార్ ఉదయం కల్లా దివ్య స్టేషన్ లో ఉండాలి. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. ప్రియాంక నా ఫ్రెండ్ ఉందా? ఉంది సార్. ఏమైంది సార్ నా ప్రియాంకకి? చెప్పండి సార్, ప్లీజ్ సార్. తను 2 రోజుల నుంచి కనపడట్లేదు. వాళ్ళ మదర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. తను చనిపోయింది. అవునా? చనిపోయిందా? ఏం మాట్లాడుతున్నారు సార్? నా ఫ్రెండ్ ప్రియాంక చనిపోవడం ఏంటి? ఏం జరిగింది సార్? చెప్పండి సార్, ప్లీజ్ సార్. మీకు ఈ మర్డర్కి సంబంధం లేదు, అంతేనా? ఏం మాట్లాడుతున్నారు సార్? అయినా నేను చంపడం ఏంటి? తను చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ సార్. నేనెందుకు చంపుతాను సార్? తను ఎలా చనిపోయిందో నీకు తెలియదు. లేదు సార్, తెలీదు సార్. ప్రియాంక. ఓకే, యూ కెన్ గో. ఒక్క నిమిషం, ఈ కేసుకు సంబంధించి ఇంకొకసారి స్టేషన్కి రావాల్సి వస్తుంది. వస్తాను సార్. దియా నీకు తెలుసా? దియా ఎవరు సార్? నాకు తెలియదు సార్. కాజా, అది జస్ట్ లిఫ్ట్ అడిగితే ఇచ్చాను సార్, అంటే అంతకుమించి నాకేం తెలియదు సార్. అంటే 2 సార్లు ఒకే అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చావా? చెప్పు. అడిగితే ఎందుకు చెప్తాను సార్? చెప్తాను సార్, మొత్తం చెప్తాను సార్.
మరి ఇందాక తెలియదని చెప్పావు. పైనుంచి చెప్పలేకపోయాను సార్. మరి ఆ మర్డర్కి నీకే సంబంధం లేదా? ఇంకే సంబంధం లేదు సార్. అమ్మాయి చేసింది. తన ప్రేమ కోసం, తన బెస్ట్ ఫ్రెండ్ ప్రేమించిన అబ్బాయిని పొందడం కోసం తన ఫ్రెండ్నే చంపేసిందా సార్? అతన్ని పంపించేసేయండి. అలాగే సార్. ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్కి రావాలి. అర్థమైందా? సార్, ఆ పని మీద వెళ్తున్నాను సార్. దియాని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొని వస్తాను సార్. మధు, స్వరూప్ ఫోన్ చేయి. The number you have dialed is not responding. హాయ్ ట్రేసీ. హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యూ? కూర్చోండి. మధు, ఈ నెంబర్ అంతా ట్రాక్ చేసి ఎక్కడుందో పట్టుకో. హాయ్ ట్రాసీ, వెళ్ళెప్పుడు? ఏంటి పిల్లని చూడమంటావా? ముందు వచ్చిన పని చూడండి. పనులు ఎప్పుడు అవుతూనే ఉంటాయిలే. ముందు దీనికి సమాధానం చెప్పు. మీరు చెప్పిన నెంబర్ 2 మినిట్స్లో ప్రయత్నించారు. Roger on Union 121. Come on, fast! 34 Whiskey 34 దొరికాడు. మధు! For you en route to the battery, suspect 318 East 3rd Street. Roger, is on your screen, 318 East 3rd Street. Ed. In the parking lot, see the parking attendant. Thank you very much. Bye. సందీప్ సార్, మనం అనుకున్న ఇద్దరు చనిపోయారు. సంథింగ్ ఏదో జరుగుతుంది. వీడు కాకుండా ఎవరు చంపుంటాడు సార్? ఒక్క క్లూ లేకుండా భలే చేస్తున్నాడు రా. ఆడెవడా దొరకాలి, నేనంటే ఏంటో చూపిస్తా. సందీప్, చెప్పండి సార్. మనం చూసిన ఈ మర్డర్స్ ప్రియాంక, దియా అండ్ స్వరూప్. ఫస్ట్ మర్డర్ దియా చేసింది అనుకుంటే మరి ఈ 2 మర్డర్లు ఎవరు చేసుంటారు? ఎవ్వరు. దియా చనిపోయింది, దియా చంపింది స్వరూప్ అనుకున్నాం. స్వరూప్ చనిపోయాడు. ప్రియాంక మర్డర్కి దియా స్వరూప్ మర్డర్కి చాలా తేడా ఉంది. అవును సార్. మనం చూసిన మర్డర్లో ఏ క్లూ దొరకలా. అవును సార్, నేను అదే ఆలోచిస్తున్నాను. చాలా తెలివిగా చేశారు.
సందీప్, సార్ ఆ 2 మటర్లు ఎందుకు చేసావు? నేను చేయడం ఏంటి సార్? జోక్ చేస్తున్నారేంటి సార్ మీరు? 2 మటర్స్ దగ్గర ఒక క్లూ దొరికింది, అది నీదే. కాదా? Yes! ఏం మాట్లాడుతున్నారు సార్? ఏంటిది? నువ్వు రెగ్యులర్ గా వాడతావే చూయింగ్ గమ్, అదే. ఏం సందీప్, ఎప్పుడు చూసినా చూయింగ్ గమ్ నవ్వుతూనే ఉంటా? అదేం లేదు సార్, ఏదైనా కేసు డీల్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ కోసం చూయింగ్ గమ్ నవ్వుతూ ఉంటాను. ఇవే ఆ క్లూస్. ఏం జరిగింది? Tell me! ప్రియాంక నా లవర్. ఏరా నాన్న, పెళ్లి చేసుకోరా, ఇంటికి లక్ష్మీదేవి లాంటి కోడలు తీసుకురారా. నేను చూస్తానంటే వద్దంటావు, నువ్వు చూసుకోవు. ఎప్పుడు కేసులు మర్డర్లు అంటూ తిరుగుతుంటావు. ఇంకా పిల్లలు ఎప్పుడు చూస్తావో, పెళ్ళి ఎప్పుడు చూసుకుంటావు, నాకేం అర్థం కావట్లేదురా అసలు. ఊరుకో నాన్న, ఎప్పుడు చూసినా పెళ్ళి పెళ్ళి అంటావు. పెళ్లి చేసుకోవడం పెద్ద విషయం కాదు. నా మనసుకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఉంది. అలాంటి అమ్మాయి ఎదురుపడితే ఇళయరాజా అంత బీజియం కాకపోయినా కనీసం గోపి సుందర్ లాంటి బీజియం అయినా రావాలి. ఈ మధ్య సినిమాలు చూసి అమ్మాయిల మీద మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు రోయ్. కానీ సినిమాల్లో చూసినంత న్యాచురల్ గా బయట ఉండరు రోయ్. బా సర్లేనన్నా, వెళ్ళొస్తాను. జాగ్రత్త. చీది కోడలు దొరికేసింది. హలో సార్, వస్తున్నాను సార్. నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయిని చంపేవాడు. చేద్దాం అనుకున్నాను సార్, బట్ నో మోర్ ఆర్గ్యుమెంట్స్. అంతకుడు నువ్వే, చట్టాన్ని నీ చేతిలో తీసుకున్నావు. మధు, అర్షిం, హలో.
చంపుంటారు? సందీప్, సార్ ఎవరు చేసుంటారు? సందీప్, ఈ కేస్ డీల్ నువ్వే చెయ్యాలి.